ఇజ్రాయెల్ అమెరికా యుద్ధంతో భారత్లో హై టెన్షన్ మొదలైంది. సంక్షోభం మొదలైంది. భారత్లో పెద్ద మొత్తంలో ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లో కూడా కమర్షియల్ గ్యాస్ కష్టాలతో పాటుగా వివిధ రకాల ఇబ్బందులు మొదలయ్యాయి. క్రూడ్ ఆయిల్కి సంబంధించి కొంత సమస్య ఎదురయ్యే అవకాశం కనబడుతోంది ఫర్దర్గా. దీంతో పాటుగా కమర్షియల్ గ్యాస్ కష్టాలు అయితే ఆల్రెడీ మొదలైపోయాయి. హైదరాబాద్లో హాస్టల్స్ మూతపడిపోయే అవకాశం కనబడుతోంది. కేరళలో రేపో ఎల్లుండో 50% హోటల్ కూడా మూసివేయబోతున్నారు. దీంతో పాటుగా ముంబైలో 10,000 రెస్టారెంట్లు, 4 లక్షల మంది రోడ్డున పడే అవకాశం కూడా కనబడుతోంది. ఇక ఢిల్లీలో గ్యాస్ ఏజెన్సీల ముందు రీఫిల్లింగ్ కోసం భారీ స్థాయిలో క్యూలు కడుతున్నారు జనమంతా. ఇక బెంగళూరు హోటల్లో మెనూలో వంటకాలన్నీ కూడా తగ్గిపోయాయి. తమిళనాడు రెస్టారెంట్లో ఎలక్ట్రిక్ ఓవెన్లు వాడుతున్నారు. గుజరాత్లో తినుబండారాల దుకాణాలు పూర్తిగా మూతపడిపోయాయి. ఒడిశా హోటల్లో ఇండక్షన్ స్టవ్లు అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నారు. ఛత్తీస్గఢ్లో డొమెస్టిక్ గ్యాస్ వినియోగదారుల నుంచి అధిక వసూళ్లు చేపడుతున్నారు. జార్ఖండ్లో కమర్షియల్ సిలిండర్ బ్లాక్ మార్కెటింగ్ జరుగుతోంది. ఇక పంజాబ్లో తీవ్ర నష్టాల్లో పెళ్లి మండపాలు, క్యాటరింగ్ సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. అస్సాంలో గ్యాస్ ధరలు పెరుగుదలపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. బీహార్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ ఈ ప్రాంతాల్లో సరఫరా కొరత పైన ఆందోళన వ్యక్తమవుతోంది. సో చూసారు కదా ఇండియాలో ఎన్ని రాష్ట్రాల్లో ఎటువంటి ప్రభావం ఉందనేది.